సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలతో థియేటర్లు టికెట్ రేట్లపై జీవో జారీ చేసింది గవర్నమెంట్. సామాన్యులకి భారం కలగకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూనే బిగ్ బడ్జెట్ మూవీస్ థియేటర్ ఓనర్లకి ఊరటనిచ్చేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 5 షోల అనుమతి నుంచి 100 కోట్ల సినిమాల టికెట్ రేట్ల పెంపు వరకు ఈ సరికొత్త జీవోలో ఉన్న ఆసక్తికరమైన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దామా? టికెట్ రేట్లు సినిమా థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. 7.1 సౌండ్, 2K లేదా 4K ప్రొజెక్షన్, 75 అడుగుల కంటే పెద్ద స్క్రీన్ ఉన్న సింగిల్ స్క్రీన్స్ ను ఇకపై స్పెషల్ థియేటర్లుగా గుర్తించనుంది ప్రభుత్వం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధరలు కనిష్టంగా 30 నుంచి 50, గరిష్టంగా 70 నుంచి 100, ఏసీ థియేటర్లలో కనిష్టంగా 50 నుంచి 100, గరిష్టంగా 150 నుంచి 200 రూపాయలుగా నిర్ణయించింది. స్పెషల్ థియేటర్స్ లో టికెట్ ధరలు 100 నుంచి 300 రూపాయలుగా, మల్టీప్లెక్స్లలో రెగ్యులర్ 100 నుంచి 250, రిక్లైనర్ రేట్ 200 నుంచి 300 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. సామాన్య మధ్యతరగతి ప్రేక్షకులకు భారం కాకుండా మల్టీప్లెక్స్ తో సహా ప్రతి థియేటర్లో ఖచ్చితంగా 25% సీట్లను తక్కువ రేటుండే నాన్ ప్రీమియం కేటగిరీ కింద ఉంచాలని స్పష్టం చేసింది. ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే పెద్ద సినిమాలతో పాటు చిన్న మూవీస్ వచ్చినప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో వాటికి ఖచ్చితంగా ఓ షో కేటాయించాలనే కండిషన్ పెట్టింది. 100 కోట్లకు పై బడ్జెట్ తో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్ గా పరిగణిస్తూ రిలీజ్ అయిన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇలా సూపర్ హై బడ్జెట్ కేటగిరీలో టికెట్ రేట్లు పెంచుకోవాలనుకునే నిర్మాతలు సినిమా కార్మికుల సంక్షేమ నిధి కోసం ₹1 కోటి వరకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ బుకింగ్స్ అన్ని పాత పద్ధతిలోనే నడుస్తాయని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కొత్త నిబంధనలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని ఈ జీవో ద్వారా స్పష్టం చేసింది.